వెల్కమ్ టు శ్వేత కిచెన్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: కోవా, ఫ్రెష్ కోవా, మైదా పిండి, చిటికెడు వంట సోడా, చిటికెడు సాల్ట్, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఆయిల్ కావాలి. గులాబ్ జామ్ వేయించుకోవడానికి ఆయిల్, షుగర్, వాటర్, సరిపడా వాటర్. షుగర్లోకి ఏ క్వాంటిటీతో మనం ఏ గ్లాస్తో తీసుకుంటామో షుగర్, అదే దాంతో వాటర్ పోసుకోవాలి. ఒక వాటర్ మనం షుగర్ వేసి వాటర్ వేసుకొని కొద్దిగా మరిగిన తర్వాత మనకి పాకం చూసుకోవాలి. పాకం చూసుకొని పక్కకు పెట్టేసుకొని మనం ఇప్పుడు కోవా పిండి తీసుకోవాలి. కోవా దాంట్లో కొద్దిగా మైదా పిండి, కొద్దిగా కార్న్ఫ్లోర్ ఉంటే కొద్దిగా వేసుకోవచ్చు, చిటికెడు సోడా, వంట సోడా, చిటికెడు ఉప్పు, ఇవన్నీ మిక్స్ చేసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. అది బాగా కలపాలి. కోవా లేకపోతే సరిగా కలవదు. బాగా కలిపిన తర్వాత చిన్న చిన్న రౌండ్ బాల్స్లా చేసుకొని వాటిని ఇప్పుడు మనం ఆయిల్ కడాయిలో పోసుకొని వేడైన తర్వాత వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా, పాకం చేసాం కదా, ఆ పాకంలో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని దాని తర్వాత ఇప్పుడు గులాబ్ జాము అందులో వేసుకోవాలి. వేడి గులాబ్ జాము అది వేసుకున్నాక మనం కావాలంటే పైనుంచి డ్రై ఫ్రూట్స్, మన పలుకులు ఉంటాయి కదా, సారపళ్ళు, అవి వేసుకోవచ్చు. బాగుంటాయి టేస్ట్గా వేసుకుంటే. ఇది ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes పక్కకు పెట్టేసామనుకోండి, ఎంతో రుచికరమైన గులాబ్ జామ్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే చాలా డెలిషియస్ స్వీట్ ఇది. ఒకసారి ట్రై చేసుకొని చూడండి. బాగా కుదిరింది, మీకు కూడా బాగా కుదురుతుంది. ఇదేంటంటే మనకి ఏదైనా ఫెస్టివల్స్కి కానివ్వండి, నార్మల్గా స్వీట్ తినాలనుకుంటే కూడా ఇది చేసుకొని తినవచ్చు. ఈజీగా ఉంటుంది. ఇలాంటి స్వీట్ రెసిపీస్ నేను ఇంకా చాలా పెడతాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.